హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. చిన్న గార్డెన్ టిప్స్ అండి. మనము ముఖ్యంగా గార్డెన్లో మొక్కలు పెంచుకుంటాం కదండి. పెంచుకున్న తర్వాత గార్డెన్ని కూడా మనము క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలంటే మనం ఎప్పుడూ గార్డెన్ క్లీన్ చేయలేము కాబట్టి ఎప్పుడో 1 వీక్ ఒకసారి, 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి వీళ్ళని బట్టి చాలామంది సమయాన్ని బట్టి మీకు క్లీన్ చేసుకుంటుంటారు. వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మనకి మనం గార్డెన్లో మొక్కల్ని నాటుకుంటాం కదా ఫ్రెండ్స్. నాటుకున్నప్పుడు వాటి లీవ్స్ అనేది విధంగా ఎల్లో కలర్ మారిపోయేసి కిందికి పడిపోతూ ఉంటాయి, చూసారా? ఇలా పడిపోకుండా మనం అప్పుడప్పుడు వస్తాం కదా గార్డెన్లోకి రాగానే మనము ఇటువంటి లీవ్స్ అన్నీ కింద పడిపోకుండా వీటిని తీసి మనము ఆ మొక్క మొదట్లో వేసామనుకోండి, ఈ ఆకులన్నీ ఎండిపోయేసి మొక్కకి కావాల్సిన పోషకాలు త్వరగా మళ్ళీ అయితే అందుతాయండి. ఈ విధంగా మీరు వీటి ఎల్లోగా అయినటువంటి వాడిపోయినటువంటి ఆకుల్ని మీరు ఎప్పుడన్నా పైకి వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఆకులన్నీ తీసేసి ఏదో ఒక చెట్టు మొదట్లో వేసేయండి. అది మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా అది కంపోస్ట్గా తయారైపోయేసి మనకి మొక్కకు అనేది పోషకాలు అనేవి దొరుకుతాయండి. మనం గార్డెన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్గా ఉంచుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంత వచ్చేసాయి. ఇది కూడా మనకి అంజీర్ మొక్క ఉంది, అంజీర్ మొక్కలకి వేసేస్తున్నాను. మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా గార్డెన్ కూడా త్వరగా మనకి చెత్త అంతా పడకుండా ఉంటుంది. ప్లస్ ఇవి కొట్టుకొని పోయేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి మన గార్డెన్లో కుండీలకి కింద అడుగు బాగానే ఉండిపోతాయి, మనకి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కావున మీరు ఈ విధంగా వచ్చినప్పుడు ఏదో అర్లీ మార్నింగ్ ఇది కూడా మీరు ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. మనం బయటకు వెళ్ళేసి చాలామంది అర్లీ మార్నింగే వాకింగు, జాగింగు ఆ విధంగా వెళ్తూ ఉంటారనమాట. ఇలా పోకుండా మనం గార్డెన్ మెయింటైన్ చేసినట్లయితే గార్డెన్లో ఒక 1 అవర్ మనం స్పెండ్ చేయొచ్చండి. ఇది కూడా ఒక పని అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఇవన్నీ ఆకులన్నీ మొక్క మొదట్లోనే వేసేయండి. ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి గార్డెన్ క్లీన్గా ఉంటుంది, మనకి బాడీకి కూడా కొద్దిగా వ్యాయామం చేసినట్లు ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉపయోగకరంగా ఉంటుంది. మనం బయటికి ఎక్కడికి వెళ్ళనక్కన అవసరం లేదండి. చాలామంది బయట వ్యాయామం చేస్తూ బయటికి వెళ్తూ ఉంటారు. మీరు ఈ విధంగా గార్డెన్ మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు మీకు వీలు దొరికినప్పుడు ఈ విధంగా గార్డెన్లో పనులు చేసుకుంటూ మనం ఈ విధంగా చేసుకున్నామంటే మనకి మన బాడీకి ఎటువంటి వ్యాయామం కూడా అవసరం లేదండి. గార్డెన్లో పని ఉన్నట్లే గార్డెన్లో మనకి ఈ విధంగా మనం ఈ ఆకులంతా క్లీన్ చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకున్నాం అనుకోండి, మనకి గార్డెన్ కూడా క్లీన్గా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇటువంటి చూసారా, ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాను. ఇంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఇటువంటి పండిపోయినట్టు ఆకులన్నీ మొత్తం తీసి ఆ మొక్కకు సంబంధించిన కంటైనర్లో వేసేయండి, లేదంటే వేరొక కంటైనర్లో ఉంచేసేయండి. మనకి గార్డెన్ అనేది క్లీన్గా ఉంటుంది. మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా ఈ ఆకులు ఈ విధంగా వేయడం వల్ల మొక్కకు కూడా పోషకాలు అందుతాయి అన్నమాట. చూడండి, ఇది నిమ్మ చెట్టు అండి. ఇది మనం కిచెన్ వేస్ట్ నుండి వచ్చింది. ఇది చూసారా, కిచెన్ వేస్ట్లో మనం లెమన్ రైస్ చేస్తాం కదా, ఈ లెమన్ రైస్లో మనకు వచ్చింది పిండి పాడేసి ఉంటాం కదా, దాన్ని ఇక్కడ వేసేసాను అనమాట. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇదేనండి టిప్పు. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.